Let's read together. Manandram kalsi, let's all read together from James chapter 5, verse 12, 13 and 14. 3 verses మాత్రమే manandram kuda kalsi ee yoka 3 vachanalani chadukundam. But above all, my brethren, do not swear either by heaven or by earth or with any other oath, but your yes is to be yes, and your no, no, so that you may not fall under judgment. Is anyone among you suffering? Then he must pray. Is anyone cheerful? He is to sing praises. Is anyone among you sick? Then he must call for the elders of the church, and they are to pray over him, anointing him with the oil in the name of the Lord. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడులాగున. Let's look to the Lord that he may speak to all of us this morning, because our God is a God who speaks to us. He knows our story, he knows our situation, he knows where we are at this time. So మన కరెంట్ సిచ్యువేషన్ ఈ దేవుడు ఎరిగి ఉన్నాడు గనక, and let us have a heart that Lord you speak to me. ఇదే కాలం నాతో మీరు మాట్లాడండి ప్రభువా, మీ స్వరాన్ని నాకు వినిపింప చేయండి అన్న ఆశతో మనం దేవుని యుద్ధకు వెళ్దాము. ఆ ఆశతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన తప్పకుండా మన హృదయ వాంఛని మనకి వాక్యాన్ని అందించే దేవుడు గనక ఒక్క నిమిషము మౌనముగా లెట్స్ టేక్ ఎ మినిట్ అండ్ లెట్ us మేక్ దిస్ ప్రేయర్. లెట్ us say to God that Lord, please speak to me. You know the condition of my heart. You know my situation. I don't want to hear what Prashant is saying, but I want to hear your word. And Lord, you speak to me అన్న యొక్క చిన్న ప్రార్థన మనం హృదయంలో చేసుకుందాము. అండ్ తర్వాత ఐ విల్ ప్రే అండ్ దెన్ విల్ మెడిటేట్ ద వర్డ్. మనందరికి తెలుసు, యాజ్ యూ ఆల్ నో, మనం ఈ యొక్క జేమ్స్ ఎపిసల్, ఈ యొక్క పత్రికని, ద లెటర్ టు జేమ్స్, ఈ యొక్క పత్రికని మనం ధ్యానిస్తూ వచ్చినాము. వీ హీన్ మెడిటేటెడ్ అండ్ సో ఫార్ 4 chapters, ఫస్ట్ 4 chapters మనం కంప్లీట్ చేసినాము. అండ్ 5th chapterలో verse 12 నుంచి verse 14 వరకు వీఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు దిస్ వర్డ్ దిస్ మార్నింగ్. బట్ బిఫోర్ దట్ ఎ వెరీ క్విక్ రీక్యాప్. ఒకవేళ ఈ యొక్క యాకోబు, హూ ఇస్ జేమ్స్, ఎవరి పత్రిక రాస్తా ఉన్నారు, ఎవరికి ఆయన పత్రిక రాస్తా ఉన్నాడు అనేటిది ఐల్ జస్ట్ గివ్ ఏ క్విక్ రీక్యాప్ అండ్ దెన్ విల్ లుక్ ఇన్ టు చాప్టర్ 5. సో జేమ్స్ అన్న వ్యక్తి ఈజ్ ది హాఫ్ బ్రదర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో 12 మంది శిష్యులలో 2 యాకోబులు కూడా ఉంటారు. ఆ యాకోబు ఈ యాకోబు కాదు. సో ఈజ్ ది హాఫ్ బ్రదర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అండ్ జేమ్స్ ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారు హీ లివ్డ్ 33.5 years అండ్ హీ డిడ్ మెనీ మిరాకిల్స్. అండ్ జేమ్స్ ఆ మిరాకిల్స్ అవన్నీ చూసినా హీ డెంట్ గివ్ హిజ్ లైఫ్ టు జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని ఆయన స్వంత రక్షకునిగా, యేసు ప్రభు సహోదరుడు అయినప్పటికీ హీ డెంట్ బిలీవ్ ఇన్ క్రైస్ట్. బట్ ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచి ఆరోహణం అవ్వక మునుపు యేసు ప్రభు ఎంతో మందిని దర్శిస్తూ వచ్చినారు. అండ్ దాంట్లో లార్డ్ జీసస్ క్రైస్ట్ హీ అపియర్డ్ టు జేమ్స్. And ఎప్పుడైతే when Lord Jesus Christ appeared to James, that's when James becomes the follower of Christ, and later on we see he becomes the strong pillar in the church. That is what Paul says in Galatians. And also James ఎంతో గొప్ప నాయకుడిగా ఆయన సంఘంలో ఎదుగుతూ వచ్చినాడు. సో అండ్ దాని తర్వాత we see జేమ్స్ ఈ యొక్క పత్రికని రాస్తున్నాడు. సో ఈ యొక్క ఫస్ట్ చాప్టర్లో మనం చూస్తే జేమ్స్ ఇంట్రొడక్షన్లో ఆయన ఎక్కడ కూడా హీ డెంట్ సే దట్ ఐఎమ్ ద బ్రదర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని ఎక్కడ చెప్పలేదు. లుక్ ఎట్ ది హ్యూమిలిటీ దట్ హీ హ్యాస్. హీ సేస్ ఐఎమ్ ద బాండ్ సర్వెంట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ యేసు ప్రభుకి నేను దాసుడును సేవకుడును అని ఆయన పరిచయం చేసుకుంటా ఉన్నాడు. సో విత్ అ లాట్ ఆఫ్ హ్యూమిలిటీ హీ ఈస్ రైటింగ్ దిస్ లెటర్. అండ్ దాని తర్వాత ఈ పత్రికలో మనం యాకోబు గురించి ఇంకా ఆలోచిస్తే కొన్ని మాటలు ఆయన గురించి ఏం చెప్పబడతా ఉంటాయి అంటే, హీ ఈజ్ ఎ జస్ట్ మ్యాన్. ఆయన యథార్థంగా జీవించిన వ్యక్తి, న్యాయంగా జీవించిన వ్యక్తి అని యాకోబు గురించి చెప్పబడతా ఉంది. అండ్ సెకండ్లీ వీ కెన్ సీ హీజ్ ఏ హంబుల్ పర్సన్, ఎంతో దీనత్వము కలిగి ఉన్న వ్యక్తి అని మనకు కనబడతా ఉంది. అండ్ మూడవదిగా యాకోబు గురించి ఏం చెప్పబడతా ఉంది అంటే, హీజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఆయన ప్రార్థన వీరుడు, ప్రార్థన చేసే వ్యక్తి అని యాకోబు గురించి చెప్పబడతా ఉంది. సో ఈ యొక్క 5 అధ్యాయాలు మనకి యాకోబు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. సో ఫస్ట్ చాప్టర్లోనే మనకి ఏం కనిపిస్తుంది అంటే, స్టార్టింగ్ హీ బిగిన్స్ విత్ ప్రేయర్ అండ్ ఆల్సో హీ ఎండ్స్ విత్ ప్రేయర్. సో ఎంతో స్పష్టముగా ప్రార్థన యొక్క ప్రాముఖ్యతని యాకోబు ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. సో హీ బిగిన్స్ విత్ ప్రేయర్ అండ్ ఎస్పెషల్లీ చాప్టర్ 1 verse 5 he says, but if anyone lacks wisdom, let him ask of God, who gives all generously and without reproach, and it will be given to him. But he must ask in faith. He is encouraging the believers over there. విశ్వాసులని ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు. You have to pray, you have to ask God. And when you ask, you have to ask in faith. And when you ask in faith, God is going to give you the wisdom and He is going to guide you అనేటిది
మనకు కనబడుతూ ఉంది. సో ఈ యొక్క ఎవ్రీ చాప్టర్లో జేమ్స్ హీ టాక్స్ అబౌట్ ద వేరియస్ ట్రయల్స్, మెనీ ట్రయల్స్ దట్ అ బిలీవర్ గోస్. అండ్ ఆల్సో చాప్టర్ 2, చాప్టర్ 3లో మనకి మన యొక్క నాలికని ఏ విధముగా హౌ వీ షుడ్ కంట్రోల్ అవర్ టంగ్. ఇట్స్ అ స్మాల్ పీస్ ఆఫ్ ఫ్లెష్, but with this small tongue that's in your mouth, you can build a family, you can build a church, you can build a city, but with the same small piece of this flesh, you can destroy a family. You can just sit in the living room, happily you can watch something, and with your words, you can destroy people's life. Anetidi, we meditated on it, how important mana naluka, mana maatulu anetidi ఎంత ప్రాముఖ్యము అనేటిది మనం ధ్యానిస్తూ వచ్చినాము. అండ్ ఆల్సో జేమ్స్ హీ టాక్స్ అబౌట్ ఫెయిత్ అండ్ వర్క్స్. ఒకవేళ నువ్వు నిజంగా ఇఫ్ యు సే యూ బిలీవ్డ్ ఇన్ క్రైస్ట్, ఇఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్, ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ దిస్ గాడ్, దెన్ వాట్ ఈస్ ది ఎవిడెన్స్? దెన్ యూ హ్యావ్ టు షో ఇట్ ఇన్ యువర్ వర్క్స్. ఇఫ్ యూ జస్ట్ స్పీక్ అబౌట్ యువర్ ఫెయిత్ అండ్ ఇన్ యాక్షన్స్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్, దెన్ హీ సేస్ ఇట్స్ వెయిన్. సో ఇఫ్ యూ సే దట్ యు బిలీవ్ ఇన్ క్రైస్ట్, షో ఇట్ ఇన్ యువర్ లైఫ్. దెర్ షుడ్ బి అన్ ఎవిడెన్స్ అనేటిది యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. దట్ డజంట్ మీన్, దాని అర్థము మనం రక్షించబడడానికి క్రియలు కాదు, రక్షింపబడిన తర్వాత మనము క్రియలు, క్రీస్తు కొరకు మనము మంచి కార్యములు చేయాలి అనేటిది మనం ఆ అంశంని కూడా మనము ధ్యానిస్తూ వస్తూ వచ్చినాము. అండ్ దాని తర్వాత కూడా మనము జేమ్స్ చాప్టర్ 3 verse 1లో ఈ యొక్క అధ్యాయంలో, లెట్ నాట్ మెనీ ఆఫ్ యూ బికమ్ టీచర్స్ మై బ్రదరన్, knowing that as such we will incur a stricter judgment. Standing here and preaching the word is not a fun thing, is not something ఏదో ఈజీగా తీసుకునేటిది కాదు. And how much toil, how much whole week or else the months, how much ఎంత సఫరింగ్ గుండా వెళ్తామో God alone knows. So when we stand and bring the word, it is not a presentation, it is not a lecture, it is not something okay ఏదో తెలుసు కాబట్టి ఇదేదో చెప్పేటిది కాదు. as we stand in the presence of God, whether you are leading or singing or you are, దేవుని నామంలో నువ్వు ఏది చేస్తా ఉన్నా, remember there is a double judgment for you. సో అనేటిది యాకోబు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. అండ్ 4వ అధ్యాయంలో కూడా మనము ధ్యానిస్తూ వచ్చినాడు. ఈవెన్ ఇన్ చాప్టర్ 4లో జేమ్స్ హీ టాక్స్ అబౌట్ ప్రేయర్. నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, బట్ అన్ని పొందుకోలేకపోతున్నావు. కారణాలు ఏంటంటే నీ ఉద్దేశం వేరే ఉన్నది, యువర్ మోటివ్స్ ఆర్ డిఫరెంట్. సో అండ్ నీలో సమాధానం ఇవన్నీ కూడా లేవు. ఎందుకని అంటే బికాస్ యూ డోంట్ హ్యావ్ రైట్ మోటివ్స్, విచ్ మీన్స్ యు ఆర్ ఫ్రెండ్షిపింగ్ విత్ ద వరల్డ్. లోకముతో నువ్వు ఎప్పుడైతే స్నేహం చేస్తా ఉన్నావో అది దేవునికి దూరము, వైరము అనేటిది మనము ధ్యానిస్తూ వచ్చినాము. అండ్ దాని తర్వాత ఇప్పుడు 5వ అధ్యాయానికి మనం వచ్చేసరికి ఇక్కడ మనము కొంతమంది ప్రవక్తలను మనం ధ్యానిస్తూ వచ్చినాము. అండ్ ఆల్సో విల్ లుక్ ఇంటు ది లైఫ్ ఆఫ్ జోబ్. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఎనీ ఫైనల్ కంక్లూజన్గా యాకోబు ఏం చెప్తా ఉన్నాడంటే, ఎ మెచ్యూర్ బిలీవర్, ఎ మెచ్యూర్ క్రిస్టియన్, when he goes through various trials, he will pray more. ఆయన ఇంకా అధికముగా ప్రార్థన చేస్తాడు. ఒక ఆత్మీయంగా ఎదుగుతున్న వ్యక్తి శ్రమల గుండా వెళ్తా ఉన్నాడు అంటే ఆయన ఇంకా అధికమైన ప్రార్థన దేవుని దగ్గరికి తీసుకొని వస్తాడు అనేటిది ఆయనే జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క భాగంలో ఫ్రమ్ verse 13 to verse 20 ప్రేయర్ అన్న మాట 7 times మనకు కనపడతా ఉంటుంది. సో ఇఫ్ ఎనీ వన్ అమాంగ్ యూ సఫరింగ్, లెట్ హిమ్ ప్రే. Is anyone cheerful? Let him praise. Is anyone sick? Let him call the elders and pray. So ఇవన్నీ యాకోబు చెప్తా ఉన్నాడు. సో ఇదే కాలము మనం ఓన్లీ ద ఫస్ట్, ఈజ్ ఎనీవన్ అమాంగ్ యూ సఫరింగ్, దెన్ లెట్ హిమ్ ప్రే. ఈ యొక్క మాటని మాత్రమే ఉదయకాలం మనం ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాము. రానున్న దినాలలో, రానున్న వారాలలో విల్ ఆల్సో మెడిటేట్. కింద ఉన్న వచనాలను కూడా దేవుడు మనకు సాయం చేసే కొలది ఆ యొక్క భాగాన్ని కూడా మనం ధ్యానిస్తాం. సో ద హోలియెస్ట్ యాక్ట్ యాజ్ ఎ క్రిస్టియన్ కెన్ ఎంగేజ్ ఈజ్ ఇన్ ప్రేయర్. సో ప్రేయర్ అంటే ఏంటిది అంటే ఇట్స్ టాకింగ్ టు గాడ్, దేవునితో మాట్లాడడము. ఇక్కడ యాకోబు చెప్తున్న ఒక వర్డ్, ఇఫ్ యు సీ ద వర్డ్ సఫరింగ్ దేర్, ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిజికల్ సిక్నెస్. ఇక్కడ శ్రమ అన్న మాటకి అర్థము అదేదో నీకు నీ శరీరంలో ఏదో అనారోగ్యము గురించి అయినా మాట్లాడట్లేదు. ఇట్స్ అబౌట్ ది ఎమోషనల్ ఫీలింగ్, ఆర్ ఎల్స్ ఇట్స్ అబౌట్ యువర్ మెంటల్ ప్రాబ్లమ్స్, ఆర్ ఎల్స్ ఎమోషనలీ నువ్వు వెళ్తున్న పరిస్థితులని, వాటి గురించి యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ దినాలలో ఇఫ్ యూ సీ, ఈవెన్ ద డాక్టర్స్ ఆల్సో సేస్ ఏంటంటే ద ఫిజికల్ పెయిన్, ఈ యొక్క మెంటల్గా మనము లేదంటే ఎమోషనల్గా ద పెయిన్ దట్ వీ గో త్రూ ఈజ్ ఆల్మోస్ట్ ఇట్స్ కంపేర్డ్ టు ద ఫిజికల్ పెయిన్. సో ఒకవేళ నీకు ఏదైనా దెబ్బ తాకి బ్లడ్ వస్తే
And it can also be compared with the pain that you are going through emotionally. నువ్వు ఎమోషనల్గా నువ్వు లో ఉన్న సిచ్యువేషన్లో, వెన్ యు ఆర్ డిస్కరేజ్డ్, వెన్ యు ఆర్ డిసప్పాయింటెడ్ అండ్ వీఆర్ నీవు ఆ యొక్క బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు, ఆ సమయంలో యాకోబు ఏమంటా ఉన్నాడు అంటే, ఆ సమయంలో యూ హ్యావ్ టు ప్రే అనేటిది జ్ఞాపకం చేస్తున్నాడు. సో అఫ్లిక్టెడ్ మీన్స్ సఫరింగ్ ఇన్ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ హార్డ్షిప్స్ ఆర్ డిస్ట్రెస్ ఆర్ డిసప్పాయింట్మెంట్స్ ఆర్ డిస్కరేజ్మెంట్స్, వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఆర్ యువర్ సైకలాజికల్ ఇష్యూస్, మెంటల్ ఇష్యూస్, యువర్ వరీస్ అండ్ ది యాంగ్జైటీస్ దట్ ఎవ్రీ డే దట్ ఈస్ ఇంక్రీజింగ్ ఇన్ యువర్ హార్ట్, వెన్ యూ గో త్రూ దాట్, a true child of God, what he does is he will pray, and that is what James is saying. So ఈ యొక్క సిక్నెస్ గురించి మన దినం ధ్యానించట్లేదు. ఫిజికల్ సిక్నెస్ వాటి గురించి వీఆర్ నాట్ గోయింగ్ టు మెడిటేట్. వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ అబౌట్ ది అబౌట్ ది సైకలాజికల్ ఆర్ ఎల్స్ ది మైండ్ ఇష్యూస్ ఆర్ ది ఎమోషనల్లీ మనం వెళ్ళే పరిస్థితుల గురించి ఈ ఉదయకాలము మనము ధ్యానించడానికి ప్రయత్నం చేసాం. సో ఇక్కడ ఎప్పుడైతే వెన్ వీ గో త్రూ ఎమోషనల్గా, వెన్ వీ గో త్రూ దట్ బ్యాటిల్, డియర్ ఫ్రెండ్స్, వాట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ డూ? మనం ఎప్పుడైతే ఎమోషనల్గా మనము బాధపడుతూ నిరుత్సాహంలో ఉంటే ఫస్ట్ ఏం చేస్తాము అంటే, యాకోబు 5వ అధ్యాయము 12వ వచనంలో యాకోబు చెప్తా ఉన్నాడు, బట్ అబోవ్ ఆల్ బ్రదరన్ డు నాట్ స్వేర్ ఐదర్ బై హెవెన్ ఆర్ బై ఎర్త్ ఆర్ విత్ ఎనీ అదర్ ఓత్. నీ కోపం వచ్చేసింది, నువ్వు ఎమోషనల్లీ యు ఆర్ సో లో అండ్ యు ఆర్ డిసప్పాయింటెడ్ విత్ లైఫ్, యు ఆర్ డిస్కరేజ్డ్ విత్ లైఫ్, అండ్ సమ్వన్ కేమ్ అండ్ ప్రొవోక్డ్ యూ, అండ్ వాట్ ఈస్ ఇట్ దట్ యు విల్ రిప్లై? యూ విల్ సే, అమ్మ మీద ఒట్టేస్తున్నాను, దేవుని మీద ఒట్టేస్తున్నాను, అస్సలు నా దగ్గర రాకంటాం, రైట్? సో విల్ స్వేర్ ఆన్ సో మెనీ థింగ్స్. ఆ కోపంలో, ఆ ఆవేశంలో, ఆ యొక్క మెంటల్గా మనం వెళ్తున్న పరిస్థితిని బట్టి, యు హ్యావ్ నో ఐడియా వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ, you please don't come too close to me. And we swear on so many things, dear friends. And James is saying, when you go through emotionally, when you are going through that state, you should not swear on anything, rather you should pray. అనేటిది యాకోబు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అండ్ ఆల్సో వర్స్ 12లో ఎంతో చక్కగా, దిస్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు లెర్న్ ఇన్ అవర్ లైఫ్స్, డియర్ ఫ్రెండ్స్. సో యాజ్ ఐ షేర్, నేను యొక్క వాక్యాన్ని ఐ కన్ఫెస్డ్ ఇట్ బిఫోర్ గాడ్, ఐ ప్రీచ్ దిస్ టు మై సెల్ఫ్ అండ్ ఐమ్ ప్రీచింగ్ దిస్ టు యూ. ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ, డియర్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రాక్టీస్ వర్స్ 12 బికాస్ జేమ్స్ ఈజ్ అ ప్రాక్టికల్ బుక్. అండ్ వర్స్ 12లో ఇట్ సేస్, లెట్ యువర్ yes be yes, let your no be no. There is no middle ground there. There is no middle ground there. Especially మనకి ఎక్లీసియాస్టిక్స్ చాప్టర్ 5లో కూడా, లెట్స్ రీడ్ దోస్ వర్సెస్. ఎక్లీసియాస్టిక్స్ చాప్టర్ 5, ఎవరైనా వర్స్ 4 చదవగలుగుతారా? Is it 4? Yeah. When you make a vow to God, do not be late in paying it, for he takes no delight in fools. Pay what you vow. It is better that you should not vow than that you should vow and not pay. Just examine yourself, dear friends. Let's examine ourselves. ఎన్నిసార్లు దేవుని దగ్గర మనం వాగ్దానం చేసినాం? How many times we made a vow to God? How many times we said to God that, Lord, I will be in your sanctuary. Lord, I will do this, I will do this, I will do this. ఎన్నిసార్లు మనము వాగ్దానాలు చేసుకుంటూ వచ్చినాము. అండ్ ఇక్కడ గ్రంథకర్త ఈజ్ సేయింగ్, it is better that you should not vow than that you should vow and not pay. So let your yes be yes, let your no be no. It's a practical lesson that we need to learn, dear friends, that we all need to learn this one. Let your yes be yes, let your no be no అనేటిది యాకోబు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఈ యొక్క ఎమోషనల్గా ఎప్పుడైతే వెన్ వీ గో త్రూ దిస్ సఫరింగ్, Satan always deceives us in 3 or 4 ways, dear friends. ఫస్ట్ ఏంటిది అంటే, ఎమోషనల్గా how we get discouraged or how we get disappointed అంటే, the first one we can see is the spirit of rejection. ఎప్పుడైతే when we enter into this realm, which means when somebody has been doing good, you are doing something good, you are working hard, and you put all your heart, you are working hard for the Lord or for the family or for something else, but no one is appreciating you, no one is seeing what you are doing. People are receiving everything from you, but no one is they are not even giving you thanks, or they are not even acknowledging what you are doing. And when these things happens, immediately what happens is we get hurt and we get discouraged, and we say that, why am I doing all these things? నేను ఎందుకు చేయాలి ఇవన్నీ? వై షుడ్ ఐ డూ?
And the spirit of rejection, when it kicks in, what we'll do is we'll disengage from all those things, and then we'll say, it's better to stop all this and just let me live my own life. And then we get discouraged over there. Emotionally we go so low in that situation. And secondly, the second aspect that we can see is the spirit of condemnation, which means, let's say you made some mistake and you shared that to someone, and our vyakti, instead of keeping it secret ga, maybe he shared it with others, and your mistake or your sin, it got exposed. And the moment when it got exposed, and what happens is there is a guilt feeling that comes out from your heart. A guilt feeling, or else, I'm not worthy, I cannot stay in this place, I cannot mingle with these people, I cannot stay here, and like a guiltiness though, what we'll do is will manaki, and the next step emoutundi ante will be angry with God and also with people, and slowly aa kopamuto we use words and will run away from the presence of God, or will run away from the church, or aa kopamuto we hate people and we go away from people. So that is the spirit of condemnation. Akkada entagano we'll go into that low state. There is no one for me. నా జీవితం తెలిసిపోయింది ఇంకా. Everyone, నా రహస్య జీవితం అంతా కూడా it's exposed. I made a mistake, now people are making fun of me and I cannot stay there. అన్న సిచ్యువేషన్కి వచ్చేసి ఆ యొక్క నేరారోపణతోటి మనం ఉంటాం. అండ్ మూడవదిగా the spirit, third one, where Satan traps us ఏంటిది అంటే the spirit of intimidation, which means you really want to do something for God. You really have a desire to do something for God. And నువ్వు అది చేయడానికి ఆరంభిస్తావు, but slowly what Satan does is, Satan comes and says, you can't do it. You are inadequate. You can't do this job. Just look into your life, how many failures you got, how many weaknesses you have. Can you see your life? Can you compare your life with other person? How he is growing, how he is doing. You cannot beat him. You cannot do these things. And this spirit of intimidation or the inadequacy that Satan brings, and then we get discouraged at that situation and say, I'm not fit to be in this place. Let me just leave this place and let me just live a lonely life. Anna state ki manam veltam. We'll get so much discouraged in that situation, dear friends. And nalgovadiga we can see entidi ante the spirit of unforgiving spirit. You harbor things in your heart, and slowly what happens is a small mistake, instead of forgiving that person, instead of accepting that person, instead of coming to the middle ground and understand the situation, what you'll do is atanni kshaminchakunda అది మన హృదయంలో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మెనీ టైమ్స్ లూక్స్ గాస్పెల్ చాప్టర్ 16 అనగానే వి మెడిటేట్ అబౌట్ ది ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు గురించి మనం చాలాసార్లు ధ్యానిస్తూ ఉంటాం. అండ్ వి సే దట్ హౌ ద లాస్ట్ సన్, హౌ హీ కేమ్ టు హిస్ ఓన్ సెన్సెస్ అండ్ హీ కేమ్ టు ద ఫాదర్ రిసీవ్డ్ హిమ్, ఫర్గేవ్ హిమ్, ఇన్వైటెడ్ హిమ్ టు హిస్ హౌస్, ఆల్ దోస్ థింగ్స్ వండర్ఫుల్. బట్ వి ఫర్గెట్ అబౌట్ ది ఎల్డర్ సన్. Someone said there are more elder sons in the church than the prodigal son. The elder son, he knows what happened there, and the father explained the situation to the son, and father said, my son, he was dead and he is alive, he came to the house, and it's time to make joy, it's time to be merry, it's time to rejoice now. And this, the elder son, instead of forgiving that brother, instead of receiving him joyfully, what happens is he left that place. He didn't even enter into the house. We don't know what happened at the end, dear friends. సో సంఘాలలో వీసి చాలా సంఘాలలో ఈ దినాలలో తప్పిపోయిన కుమారులను కాదు, పెద్ద కుమారులను ఎక్కువ మనం సంఘాల్లో చూస్తూ ఉంటాము. సంఘాల్లోనే ఉంటాము కానీ వీఆర్ నాట్ అలైన్డ్ విత్ ద చర్చ్, వీఆర్ నాట్ యునైటెడ్ విత్ ద చర్చ్. అండ్ వాట్ హ్యాపెన్స్ ఈస్ దట్ అన్ఫర్గివింగ్ నేచర్ ఏదైతే, ఒకరిని క్షమించకుండా మనకి ఏదైతే ఉందో, యాజ్ వీ హార్బర్, యాజ్ ఇట్ ఇంక్రీజెస్, విల్ బీ లైక్ ది ఎల్డర్ సన్, and we are not united with the church. Because of the elder son, they lost the unity in the family. So that is what, these are few things, dear friends. Spirit of rejection. Maybe you are here this morning and maybe people are rejecting you, or maybe you are really doing something good and you are really helping people, but still maybe you are not receiving the appreciation, and maybe because of that you are discouraged now and you are disappointed this morning. And the spirit of condemnation, maybe your life is exposed and you are thinking that, is there anyone who can understand me? Is there anyone who can support me? Is there anyone who can embrace me? And maybe in that rejection mode low, maybe you are thinking, just let me just live my own life. I don't want to be part of anything.
And the third one is the spirit of intimidation. This is where Satan really traps us, dear friends. Satan always comes and says that you are not fit for this. You can't do this. Look into your life, look into your background, look into your story. You see how many times you failed in your life. These are the words that Satan says. But God has given us the spirit of power, not of timidity. He has given you the spirit of power. And when God calls you, He is going to equip you. And Satan uses this and then traps us and then he discourages us. మనం ఇంకెందుకు ఒక యూజ్లెస్ వ్యక్తిగా సైతాన్ మనల్ని పోర్ట్రే చేస్తూ ఉంటాడు. బట్ మనం ఎంతో సామర్థ్యం కలిగిన వారము. మనం గత వారంలో మనం వింటూ వచ్చినాము, మనము దేవుని సొత్తు, ఆయనకి సంబంధించిన వారము. వీఆర్ సో ప్రెషియస్ టు గాడ్. And that is what we read in Isaiah chapter 43. You are precious to me. I love you. You are so dear to me. ఇంత చక్కగా దేవుడు మనకు చెప్పినా సేటన్ వచ్చి ఒక 2-3 మనకి బయలుపరిచి మన జీవితానికి అనిపించినప్పుడు immediately what happens is we'll go to that low state, self-pity state, and we say that I cannot see any person now. I don't want to meet any person now. I just want to stay at నా ఇంట్లో నేను మూలకు కూర్చొని నాకు నేను ఉండాలంతే. I don't want anyone అన్న స్టేట్కి వచ్చేసి we get discouraged and disappointed, dear friends. అండ్ ఉదయకాలము ఈ స్థితిలో మనం ఉంటే మనం ఏ విధముగా బయటికి రాగలుగుతాము? ఈ స్థితిలో మనం ఉన్న ఈ పరిస్థితిలో జేమ్స్ ఈజ్ అడ్రసింగ్ దిస్ ఇష్యూ, సఫరింగ్. ఈ యొక్క ఎమోషనల్గా నువ్వు ఏదైతే పరిస్థితులు కూడా వెళ్తా ఉన్నావు, ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిజికల్ సఫరింగ్, ఇట్స్ నాట్ అబౌట్ నీ బాడీకి ఏదో దెబ్బ తాకి బ్లడ్ వచ్చి దాని గురించి మాట్లాడట్లేదు. ఇట్స్ అబౌట్ యువర్ ఎమోషనల్ సఫరింగ్ దట్ యూఆర్ గోయింగ్ త్రూ దిస్ మార్నింగ్. జేమ్స్ ఈజ్ సేయింగ్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు ప్రే అనేటిది యాకోబు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఈ ఉదయకాలము ఆ శ్రమల్లో ఉన్న మనము దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆర్ వి ప్రేయింగ్ టు గాడ్? Yes, you are in that struggle now. You are going through that suffering now. You are in that loneliness. Maybe you are in depression this morning. Or maybe someone, నువ్వు నమ్ముకున్న వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయినారేమో. నీ హృదయము, నీ గుండె పగిలిపోయిందేమో సిచ్యువేషన్స్ అన్నిటిని బట్టి. ఆ పరిస్థితిలో ఉన్న నీవు దేవుడు ఒకటి నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు ఏంటంటే, ఆ స్థితిలో నాకు ప్రార్థన చేస్తావా? ఆర్ యు విల్లింగ్ టు ప్రే ఇన్ దాట్ సిచ్యువేషన్? ఆ పరిస్థితిలో మనం చేసేటిది ఏంటిది అంటే, ఐదర్ వీ స్వేర్ ఆర్ వీ టెల్ టు ఎవ్రీవన్. వీ టెల్ టు ఎవ్రీవన్ అండ్ సే, బ్రదర్, ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్, ప్లీజ్ ప్రే ఫర్ మీ. చర్చ్ విల్ ప్రే ఫర్ యూ, యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ విల్ ప్రే ఫర్ యూ. బట్ దిస్ మార్నింగ్ ద డిజైర్ ఆఫ్ దిస్ లవింగ్ గాడ్ ఈస్, దిస్ గాడ్ వాంట్స్ యూ టు ప్రే ఇన్ దాట్ సఫరింగ్. నీవున్న ఆ శ్రమల్లో ఇదే కాలము నీవు ప్రార్థన చేయాలి అనేటిది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఆ యొక్క ఎమోషనల్గా మనం వెళ్తూ ఉన్నప్పుడు వాట్ హ్యాపెన్స్ ఈజ్ వీ మేక్ హేస్టీ డెసిషన్స్. అందుకే మనం, ఇఫ్ యూ రిమెంబర్ ఫ్రైడే చర్చ్ ప్రేయర్ అప్పుడు కూడా వి లుక్డ్ ఇంటు ఐజియా చాప్టర్ 30 మొదటి 3 వచనాలు మనం చూసి, ఐజియా చాప్టర్ 30లో హియర్ ఆర్ ది ఇజ్రాయెలైట్స్, డియర్ ఫ్రెండ్స్. ఐజియా చాప్టర్ 30 నేను చదువుతాను చూడండి. ఐజియా చాప్టర్ 30 verse, in times of trouble, here are the Jewish leaders. Instead of trusting in the Lord, instead of praying to God, instead of relying on God, you see what they did. Isaiah chapter 30 first 3 verses. You stubborn children, declares the Lord, who carry out a plan but not mine, and who make an alliance but not of my spirit, that they may add sin to sin, who set out to go down to Egypt without asking for my direction, to take refuge in the protection of Pharaoh, and to seek shelter in the shadow of Egypt. Therefore shall the protection of Pharaoh turn to your shame, and the shelter in the shadow of Egypt to your humiliation. When we go through suffering, what we'll do is, instead of coming to the Lord, instead of praying to God, what we'll do is we'll make our own direction, we'll make our own decision. Circumstances kanpinchangane, based on that, we'll make the decision and we'll try to go in that path. And when we aa margamlo manam vellinappudu, this is what the Lord is saying, therefore the protection of Pharaoh turned to your shame. So in your suffering, it is very important how you are walking, how you are making decisions. నీ శ్రమల్లో నువ్వు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు, నువ్వు ఎలాంటి మార్గం గుండా వెళ్తా ఉన్నావు అనేటిది ఎంతో ప్రాముఖ్యము అనే అదే మనకి ఇక్కడ ఐజియా చాప్టర్ 30లో కనిపిస్తుంది. ఈవెన్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ఆసా, initially Asa, he relied on God, he trusted in God, and then later on we see Asa, when trouble came, when sickness entered into his body, instead of trusting in the Lord, instead of praying to God, what Asa did? He called the physicians and he trusted in the physicians instead of God. So dear brother and sister, this morning, is anyone among you suffering? Are you suffering emotionally?
ఆ యొక్క లోన్లీనెస్ తోటి డిప్రెషన్లో ఉండి నువ్వు బాధపడుతూ ఉన్నావా? జేమ్స్ ఈజ్ సేయింగ్ లెట్ హిమ్ ప్రే, హీ మస్ట్ ప్రే అనేటిది యాకోబు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఎస్, ఈ శ్రమల గుండా నేను వెళ్తా ఉన్నాను, ఎట్లా ప్రార్థన చేయాలి ఇప్పుడు? హౌ షుడ్ ఐ ప్రే నవ్? ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్ పెయిన్ అండ్ హౌ షుడ్ ఐ ప్రే అనేటిది ఈ ఉదయకాలము మనం ఒక కీర్తనతో మనము ధ్యానించుకొని మనం ముందుకెళ్దాం. Psalm 142 ఇక్కడ దావీదు రాసిన కీర్తనని, ఈ యొక్క కీర్తనని ఎట్లయితే దావీదు, దెర్ ఆర్ మెనీ సామ్స్ డియర్ ఫ్రెండ్స్, వెన్ వాళ్ళు శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు హౌ దే ప్రేడ్, హౌ దే రిలైడ్ ఆన్ గాడ్, వీ కెన్ సీ ఇన్ మెనీ సామ్స్. సో Psalm 142 ఈ యొక్క కీర్తన అంతా కూడా ఈ టాక్స్ అబౌట్ ది అఫ్లిక్షన్స్ ఆర్ ద పెయిన్ దట్ డేవిడ్ వెంట్ త్రూ. ఆయన అదుల్లాము గుహల్లో ఉండి రాసిన కీర్తన, అండ్ ఆ కేవ్లో ఉండి ఈ యొక్క దావీదు ఈ కీర్తనని రాస్తా ఉన్నాడు అనేటిది మనకు కనపడుతూ ఉంది. సో ఇన్ టైమ్స్ ఆఫ్ అఫ్లిక్షన్, ఇఫ్ యు ఆర్ హియర్ దిస్ మార్నింగ్, we can learn from this psalm how to pray in our affliction. But before we look into this psalm, I just want to encourage you all this morning, dear friends. The God in whom you believed, the God in whom you trusted this morning, He is a God who hears your prayer. He is a God who answers your prayer. మానవుడి యొక్క ఆశ, వాడి యొక్క తపన ఏంటిది అంటే, నన్ను చూసేవారు ఎవరైనా ఉన్నారా? ద డిజైర్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఏంటంటే, ఈజ్ దర్ ఎనీ వన్ హూ కెన్ అండర్స్టాండ్ మీ? ఒకసారి ఒక కుటుంబంలో దెర్ వాజ్ అ ఫ్యామిలీ, వాళ్ళకు ఒక కుమారుడు ఉన్నాడు, ఫాదర్ అండ్ మదర్ అండ్ సన్, అండ్ దే ఆర్ లివింగ్ ఏ వెరీ గుడ్ లైఫ్, హ్యాపీ లైఫ్, అండ్ ది ఫాదర్ వర్క్స్ ఇన్ ది ఆర్మీ. And every birthday ki, kumarudiki, he used to bring the best gifts to him. They used to celebrate his birthday. Everything was so good. But one fine day emoutundi ante, tana father, kumarudi yokka tandri, when he was around 10 or 11 years age, his father dies. In the army lo tana tandri chanipotadu. And then talli em chestadi ante, next following year birthday ki, ఆ యొక్క కుమారుడి పుట్టినరోజుకి వాట్ షీ డస్ ఇస్ షీ ఇన్వైట్స్ హిస్ ఫ్రెండ్స్ని ఆర్ టీచర్స్ని, వాళ్ళందరినీ కూడా షీ ఇన్వైట్స్ ఫర్ ది బర్త్డే పార్టీ. చాలా గ్రాండ్గా హోల్ డే దే డిడ్ ద సెలబ్రేషన్స్, ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. అండ్ ఈ కుమారుడు కూడా హీ ఎంజాయ్డ్ ఫర్ సమ్ టైమ్. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే హీ వెంట్ ఇన్ టు హిస్ రూమ్. ఆయన రూమ్కి వెళ్ళిన తర్వాత దెర్ ఈజ్ దిస్ డిజైర్ ఆర్ ఎల్స్ దెర్ ఈస్ దిస్ వాక్యూమ్ ఇన్ హిస్ హార్ట్. And there is a big photo in his room, and he is looking at that photo. Aa photo evardi ante valla father photo, and he is looking into that photo, and he is speaking, and he is saying these words, and he is saying that how I wish if you could come down and be with me at this time. Deva tandri, nu aa yokka chitram nunchi nu bayitiki vachi nato unte enta santosham ippudu. I really want you to come out, and I really want you to hold my hand. I really want you to buy me the best gift. I really want you to be with me with my friends. When I'm enjoying with my friends, na snehitulu andarna, I was surrounded with my friends and everything, but still there is a vacuum in my heart. Still there is a vacuum in my heart. And this desire of this son entidi ante, Father, I really want you. I really want you. This is the cry of this boy. The same cry, humanity is crying out to this God. He is crying out to heavens and saying, is there a God? Is there a God who can hear my cry? Is there a God who can answer to my cry? Is there a God who can understand my situation? Is there a God who can understand the pain that I'm going through this morning? Ani mankind is crying out, dear friends. But the good news entidi ante, aa chitram nunchi tandri ralekapoyinadu gaani ee srishtikarta aina devudu, he came down into this world to address your problem. He came down into this world to hear your cry. He came down into this world to answer to your cry. And he came down into this world to save you and to redeem you and to give you the eternal life. And this morning, you can cry to this God. You can pray to this God. You can say your worries. You can tell your worries. You can tell your anxieties. You can tell your loneliness. You can tell your pain to this God. And he is there to hear all that you are going through, dear friends. What a wonderful God we serve. Psalm 66 verse 25 lo kuda, it says, the Lord has not rejected my prayer. What a wonderful promise. If you are here this morning, if you are praying to this God, if you are asking God, if you are holding on to the promise, and if you are crying in the presence of God, this is what God is telling to you. The Lord has not rejected your prayer. He is not ignoring your prayer. All the tears that you are shedding, He is not just వాటిని దూరం చేయట్లేదు. He is a God
who hears your cry. He's a God who hears your prayer. He's a God, He's going to answer to your prayer, dear friends. And that is what, మన దేవుడు అంత గొప్ప దేవుడు అనేటిది ఉదయకాలం మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో మన శ్రమల్లో వెన్ వీ గో త్రూ పెయిన్, డియర్ ఫ్రెండ్స్, చాలాసార్లు ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ టు గాడ్, ఇన్స్టెడ్ ఆఫ్ ప్రేయింగ్, వాట్ విల్ డూ ఈజ్ విల్ జస్ట్ టెల్ టు ఎవ్రీ వన్ ఇన్ దిస్ వరల్డ్, ఆర్ విల్ జస్ట్ సిట్ at the corner and will just kill ourselves. ఆ యొక్క సెల్ఫ్ పిటీ మోడ్కి వెళ్ళిపోయి మూలకు కూర్చొని మనల్ని మనము మాటలతోటో ఆలోచనలతోటో చంపేసుకుంటూ ఉంటాము. బ్రతికే ఉంటాం కానీ చచ్చిన శవంలో అయిపోతాము. బట్ అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ ఉదయకాలం దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే, ఐ వాంట్ యూ టు ప్రే ఫర్ మీ, ఐ వాంట్ యూ టు ప్రే అండ్ దెన్ ఐమ్ గోయింగ్ టు ఆన్సర్ టు యువర్ ప్రేయర్. అండ్ గాడ్ వాంట్స్ యూ టు ప్రే, డియర్ ఫ్రెండ్స్. ఇట్స్ నాట్ అబౌట్ టెలింగ్ టు అదర్స్. God wants to hear from your mouth what you are going through. అదే కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకుందాం. ఈ శ్రమలో ఉన్నప్పుడు మనం ఎట్లా ప్రార్థన చేయాలి అనేటిది. వి ఆల్ నో ద లైఫ్ ఆఫ్ డేవిడ్, డియర్ ఫ్రెండ్స్. వెరీ క్విక్లీ ఐ విల్ రిమైండ్ యూ ఆల్. దేవుడు దావీదును ఏ విధముగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. వి సీ దట్ ఇన్ 1 Samuel chapter 16. ఎప్పుడైతే God tells to Samuel and says, I have prepared my servant, you go and ఆయనను అభిషేకించు, anoint him అన్నప్పుడు, and here is Samuel, he prepares and goes into that city, and then he goes into the house of Jesse, and then అక్కడున్న 7 sons, తనకున్న 7 one after the other he will call. వాళ్ళు బలాఢ్యులు, they are strong, appearance wise they are strong, they are good, and ఒకరి తర్వాత ఒకరు God says, no, not this one, not this one. అండ్ అట్ ది ఎండ్ 7 అయిపోయిన తర్వాత ఇంకెవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరన్న స్థితిలో ఉన్నప్పుడు, దెన్ జెస్సీ హిస్ ఫాదర్ సేస్ దెర్ ఇస్ వన్ మోర్, ఇంకొక కుమారుడు ఉన్నాడు, గో అండ్ కాల్ హిమ్ అన్నప్పుడు, ఎప్పుడైతే ఈ యొక్క డేవిడ్ని పిలవడానికి వెళ్తారో 1 Samuel chapter 16 verse 12లో వి సీ ఎప్పుడైతే దావీదు వస్తాడో అక్కడికి, వెంటనే శామ్యుయల్ అనాయింట్స్. గాడ్ టెల్స్ టు Samuel and says, he is the one. This David is rejected by people but chosen by God, and God anointed David in that situation. And later on we see how God used this young boy. He killed Goliath, and then God used him mightily. దాని తర్వాత Acts chapter 13లో we see దేవుడైన హృదయానుసారుడు అని కూడా పిలిచినాడు. ఆయన ఎన్నో he had gone through many pain and sufferings గుండా ఆయన వెళ్తూ వచ్చినాడు. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే 1 Samuel chapter 22లో we see సౌలుని చంపేయడానికి ఆయనని ఇంకా చంపేద్దాము అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు, ఆయన ఇక్కడ ఈ యొక్క అదుల్లాము గుహలోనికి ఆయన వస్తూ ఉంటాడు. 1 Samuel chapter 22 నేను ఒక 2 వచనాలు చదువుతానని చూడండి. ఇక్కడ ఎప్పుడైతే when he was in distress, అక్కడున్న పరిస్థితిని మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1 Samuel chapter 22 verse 1. David therefore departed thence and escaped to the cave of Adullam. And when his brethren and all his father's house heard it, they went down to him. Verse 2. And everyone who was in distress, and everyone who is in debt, and everyone who was in discontent, gathered themselves unto him, and he became a captain over them, and there were with him about 400 men. Here is David, he is already in a discouraged situation. ఆయన ఆల్రెడీ పట్టివేయబడి నా ప్రాణం ఎప్పుడు పోతుందా అని ఆయన ఎస్కేప్ అవుతూ వస్తూ ఉన్నాడు. And there is so much going in his life. There is so much of pain. And he is all alone and he is going through that. And then with him, there are 400 other men who are also going through distress, discontentment and also debt. And వాళ్ళందరూ దావీదు దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి దావీదు he writes Psalm 142 and also Psalm 57. సో ఈ యొక్క కీర్తనని మనం ఒకసారి ఈ భాగాన్ని నేను చదువుతాను, కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఫస్ట్ వాట్ వీ కెన్ సీ ఇస్ our Lord hears our desperate prayers. మనం ఎప్పుడైతే మన నొప్పిలో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తామో, our God hears that prayer. And let's see how David prayed. He says, I cry aloud with my voice to the Lord. I make supplication with my voice to the Lord. I pour out my complaint before him. I declare my trouble before him. When my spirit was overwhelmed within me, you knew my path in the way where I walk. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలెడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను. ఆయన శ్రమలో దిస్ ఈస్ హౌ హీ ఈస్ ప్రేయింగ్. ఆయన దేవుణ్ణి బతిమలాడుతూ ఉన్నాడు, ఎలుగెత్తి విత్ దట్ ఆయన బిగ్గరగా దేవుని దగ్గరకు వచ్చి హీఈస్ క్రయింగ్ అలౌడ్ అండ్ ఎర్నెస్ట్లీ ఈస్ కమింగ్ టు ద లార్డ్ అండ్ ఈస్ ప్రేయింగ్ దట్ లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ.
హీస్ ప్లీడింగ్ గాడ్. దేవుని దగ్గరికి వచ్చి ఆయన బతిమలాడుకుంటా ఉన్నాడు. అండ్ బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిన నేను తెలియజేయుచున్నాను. ఆయన కలిగిన బాధ అంతటిని కూడా. అండ్ నౌ హీఈస్ డిక్లేరింగ్ ఆల్ హిస్ ట్రబుల్స్ టు ద లార్డ్. ఆయన దేవుని సన్నిధికి వచ్చినాడు. హీ కేమ్ టు హిస్ ప్రెజెన్స్ అండ్ దెన్ హీ స్టార్ట్స్ ప్రేయింగ్. హీ సేయింగ్ దట్ లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ, ఐ క్రై టు యూ, ఐ వీప్ ఇన్ యువర్ ప్రెజెన్స్, దట్ లార్డ్ యూ ప్లీజ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ అని దేవుని దగ్గర ఆయన బతిమలాడుకుంటా ఉన్నాడు. అదే మనకి Psalm 57:2లో కూడా ఐ విల్ క్రై అవుట్ టు గాడ్ ద మోస్ట్ హై, టు గాడ్ హూ పర్ఫార్మ్స్ ఆల్ థింగ్స్ ఫర్ మీ. ఐ క్రై అవుట్ టు దిస్ గాడ్, ఐ క్రై అవుట్ టు దిస్ గాడ్. వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ క్రైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? నాట్ బిఫోర్ పీపుల్. ఏదో ఒంటరిగా నీకు నువ్వు ఏడవడం కాదు, బట్ ఇన్ హిస్ ప్రెజెన్స్, ప్రార్థనలో వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ ప్రైడ్? వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ క్రైడ్ in his presence, dear friends? God knew David's difficult situations better than he did. దావీదు ఏ పరిస్థితిలో ఉన్నాడో దావీదు కంటే దేవుడికి బహు స్పష్టంగా తెలుసు. ఈ ఉదయకాలం నీవు నేను ఏ పరిస్థితిలో ఉన్నామో మనకంటే దేవునికి బహు స్పష్టముగా God knows our situations, dear friends. అండ్ ఆల్సో నెక్స్ట్ వర్సెస్లో చూస్తే వర్స్ 3 and 4లో, నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను, నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరునుచున్నారు. నా కుడి పక్కన నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒక్కడునూ నాకు లేకపోయెను, ఆశ్రయం ఏదియూ నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడువాడు ఒక్కడునూ లేడు. ఇది ఆయన ప్రార్థన దేవుని దగ్గర. నా దగ్గర కనికరం చూపించేటోడు లేడు, నాకు సహాయం చేసేటోడు లేడు, నన్ను చూసేవాడు లేడు. దెర్ ఇస్ నో వన్ విత్ మీ. Then my spirit faints within me, you know my way. In the path where I walk, they have hidden a trap for me. Look to the right and see, there is none who takes notice of me. నేను బ్రతుకున్ననా చచ్చిననా అని కూడా ఎవరికి తెలియదు. No refuge remains to me. No one cares for my soul. Maybe you are here this morning with this heart, dear friends. నన్ను పట్టించుకునే నాదుడు లేదు, నన్ను ఆలోచించే నాదుడు లేడు, నా గురించి ఎవరైనా జాలిపడేవాడు లేడు, నా పక్కన ఎవరు కూడా లేరు అన్న స్థితిలో ఉదయకాలం ఉన్నవేమో. అండ్ డేవిడ్ ఈజ్ మేకింగ్ దిస్ ప్రేయర్ టు గాడ్, అండ్ డేవిడ్ ఈజ్ క్రయింగ్ టు గాడ్, డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ ఇఫ్ యు ఆర్ హియర్ దిస్ మార్నింగ్ అనుకుంటా ఉన్నవేమో, బ్రదర్ ఐఎమ్ ఆల్రెడీ గోయింగ్ త్రూ, ఫిజికల్లీ ఐఎమ్ ఆల్రెడీ గోయింగ్ త్రూ ఎ పెయిన్, అండ్ ఎమోషనల్లీ ఐఎమ్ ఆల్సో గోయింగ్ త్రూ ఎ లాట్. ఫిజికల్గా నొప్పిని చూస్తూ ఉంటే ఆ నొప్పినే భరించట్లేదు. బట్ ద వర్డ్స్ దట్ ఐఎమ్ హియరింగ్ అబౌట్ మీ, ద వర్డ్స్ దట్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ మీ, ఇట్ ఈస్ వెరీ హెవీ. And I'm unable to contain them now. It is so heavy that people are using all abusive words about me. They are not seeing my physical state. Think about Job, dear friends. All his body, ayana shariram anta kuda kurupulto undi. And again his friends comes and discourages him, questions him, doubts him, tells him that you did that mistake, that's why you are going through this pain. But Job says, my Redeemer lives. Even though he slay me, still I'll hope in this Lord. He trusts in the Lord, dear friends. ఉదయకాలం నీ ఫిజికల్ పెయిన్ని కూడా చూడకుండా నిన్ను మాటలతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నారేమో, మాటలతో నిన్ను చాలా లోతుకు లేదంటే నిన్ను పడివేస్తూ ఉన్నారేమో, నీతో ఎవరు కూడా ఉదయకాలం లేరేమో. బట్ ఆ స్థితిలో దేవుడిని జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటిది అంటే, ఆర్ యూ విల్లింగ్ టు ప్రే? నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడతా ఉన్నావా? నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడతా ఉన్నావా? మేబీ ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్, డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ నీ స్థితిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, ఐ జస్ట్ వాంట్ టు ఎంకరేజ్ యూ. వెన్ వీ టర్న్ టు గాడ్ ఇన్ అవర్ టియర్స్, టైమ్స్ ఆఫ్ వీపింగ్ విల్ ఆల్సో బికమ్ అవర్ టైమ్స్ ఆఫ్ గ్రేటెస్ట్ గ్రోత్. మేబీ యు ఆర్ వీపింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, అండ్ మేబీ యు ఆర్ థింకింగ్ దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావు. నో 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 నో, ద టైమ్స్ ఆఫ్ వీపింగ్ విల్ బికమ్ ద గ్రేటెస్ట్ గ్రోత్ ఇన్ యువర్ లైఫ్. Tears are a fact of life and an expression of the pain we experience. It is a time to weep. Your emotion is not a deficiency of faith. When you are weeping in the presence of God, when you are crying in the presence of God, when you are bringing your petition to the Lord, when you are bringing your suffering to the Lord, and when you are crying, that doesn't mean you are weak in faith. Slowly what happens is, that's going to be the greatest growth, dear friends. This morning, if you are here, if you are weeping, God appointed those tears in your life. God appointed those tears, and it is very appropriate for you to cry in the presence of God. And let me tell you this, dear friends, weeping has its time, which means
it has a beginning and ending time. If you are weeping in the presence of God, if you are crying in the presence of God, it has a beginning and an end time. అది ముగించే దినము కూడా రాబోతా ఉంది. Maybe if I say this, you may not believe, but I want to encourage you. Whatever the tears that you are shedding in the presence of God, soon you are going to laugh in the presence of God. Soon you are going to praise in the presence of God. Provided if you believe and if you pray without ceasing and if you trust in Him. And this is what David did. అదుల్లాము గుహల్లో వాళ్ళందరూ కలిసి, David is saying that, Lord, no one is with me now. నా చుట్టూ నాకు సాయం చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు. I'm all alone, I'm weeping, I'm crying. And that is what David prayed. And then we see verse కింద వచనాలు చూస్తే ఫైనల్గా Psalm 142 verse 5 to 7లో it says, I cried out to you, O Lord. I said, you are my refuge, my portion in the land of living. Give heed to my cry, for I am brought very low. Deliver me from my persecutors, for they are too strong for me. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. సేటన్, సైతాను గర్జించు సింహము వలె, లైక్ ఎ రోరింగ్ లయన్, సేటన్ ఈజ్ దేర్ టు డిస్ట్రాయ్ us, dear friends. మేబీ నీ జీవితంలో ఎవరైనా బలిష్ఠులు నీ మీద ఉండి నిన్ను ఒత్తిడి చేయడానికి, నిన్ను పడివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో. గాడ్ ఈజ్ సేయింగ్ ఇన్ దాట్ సిచ్యువేషన్, మై చైల్డ్, ఐ వాంట్ యూ టు ప్రే. ఎస్, నీకంటే పైన వారు, ఎస్, దే ఆర్ ట్రైంగ్ టు పుల్ యూ డౌన్, బట్ ఐ వాంట్ యూ టు ప్రే అనేటిది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఇదే కాలము ప్రియ సంగమా, మనం వెళ్తున్న శ్రమలలో, వాట్ ఎవర్ ద పెయిన్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ ఎమోషనలీ, ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ డిప్రెస్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, if you are discouraged here, my prayer and my desire this morning is that may God turn all your discouragements into encouragements. May God turn your disappointments into appointments when you stand firm and pray in His presence. Idi muginchukoka mundu, I'll just share a story and then we'll enter into the communion time, dear friends. How many of you know Joseph Scriven anna vyakti? Evarkina telusa ikkada? He was born in Ireland in the year 1819. ఆయన ఐర్లాండ్లో జన్మించినాడు. హి వాజ్ బోర్న్ టు ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ, వెరీ గుడ్ ఫ్యామిలీలో జన్మించినాడు. అండ్ ఆయనే దేవుని, హీ ఈజ్ వర్కింగ్ ఫర్ గాడ్. అండ్ చిన్నప్పటి నుంచి హీ ఫెల్ ఇన్ లవ్ విత్ అ పర్సన్, అండ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 25 అండ్ హీ వాజ్ డిసైడెడ్ టు మ్యారీ దట్ గర్ల్. అండ్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్. హిస్ పేరెంట్స్, హర్ పేరెంట్స్, ఎవ్రీవన్, దే యాక్సెప్టెడ్ ఇట్. అండ్ ఆ యొక్క వివాహం అయ్యే దట్ డే హెస్ అప్రోచ్డ్. అండ్ బిఫోర్ ద వెడ్డింగ్ డే, 1 day బిఫోర్ హిస్ వెడ్డింగ్, తనని ఎవరైతే ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు, ద వన్ హూమ్ ఈస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్, as she was riding the horse, suddenly she fell from that horse and fell into the water and she died there. He loved her so much. In no years he loved her, and his desire is to stay with this person, to live with this person, to live a happy and a good life and to serve God together. But what happens is, this woman, before the wedding day, రేపెల్లంటి రోజు చనిపోయింది ఆమె, షీ పాస్డ్ అవే. అండ్ దెన్ దిస్ మ్యాన్, హీ గాట్ డిస్కరేజ్డ్. And then again, as David encouraged himself in the Lord his God, this man, he encouraged himself in the Lord. And later on what he did is, after few years అనుకుంటా, he came to Canada, to Ontario, Torontoకి ఆయన ఆ ప్రాంతానికి వచ్చినాడు. ఆయన వచ్చి, he came to serve the Lord, he came to share this good news, he came to help the poor. ఇవన్నీ ఆయన చేయడానికి వచ్చినాడు. And then ఇక్కడికి వచ్చిన తర్వాత టొరంటోలో అగైన్, after 10 years he again fell in love with another person. ఒక బెంగాలీ స్త్రీతోటి ఆయన ప్రేమలో పడతాడు. అండ్ అగైన్ హీ డిసైడెడ్ టు గెట్ మ్యారీడ్. తనని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయినాడు. హీ ఇన్ఫార్మ్డ్ హిస్ పేరెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్. అండ్ వెడ్డింగ్ డే ఈజ్ ఆల్సో డిసైడెడ్. ఎగ్జాక్ట్లీ 3 days or 1 week before, షీ గాట్ నిమోనియా అండ్ షీ పాస్డ్ అవే. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అరే నాకు నా జీవితం బాగుంటుంది, ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఎ గుడ్ లైఫ్, ఐఎమ్ గోయింగ్ టు లివ్ విత్ దిస్ పర్సన్. బట్ ఈవెన్ ఈమె కూడా చనిపోయింది. He was again discouraged. Again he went back to the Lord, cried in His presence. And then, he read the word, and again he got encouraged himself. And then again he started doing the work of God. He started helping the poor. He started helping the orphans. He started helping the widows. He's doing all those things, serving God there in Toronto. And later on, కొన్ని years tarvata, he received a letter from his mom, saying she is bedridden. And ఆ లెటర్ చూసిన తర్వాత immediately again he was discouraged and he wrote a poem.
అండ్ బికాజ్ ఆయన ఐర్లాండ్కి మళ్ళీ వెళ్ళలేకపోయినాడు, బికాజ్ ఆయన దగ్గర కావాల్సిన డబ్బులు అంతేమీ లేని స్థితిలో ఉన్నప్పుడు హీ కెనాట్ సేవ్ హిజ్ మామ్. అండ్ దెన్ హీ రోట్ ఎ పోయం అండ్ లేటర్ ఆన్ హిజ్ మామ్ ఆల్సో పాస్డ్ అవే. బట్ ఆఫ్టర్ దాట్ హీ స్టార్టెడ్ సర్వింగ్ గాడ్ ఫెయిత్ఫుల్లీ. ఆయన దేవునికి నమ్మకంగా పనిచేసుకుంటూ వచ్చినాడు. ఫర్ నెక్స్ట్ 30 years అట్లనే పనిచేసుకుంటూ వస్తే ఆఫ్టర్ దాట్ ఒక ఫ్రెండ్ ఆయనను విజిట్ చేస్తాడు. విజిట్ చేసిన తర్వాత హీ లుక్స్ ఇన్ టు ద టేబుల్ అండ్ హీ సా ఎ పోయం దేర్. అండ్ హీ సెడ్, హూ రోట్ దిస్ బ్యూటిఫుల్ వర్డ్స్? హీ సెడ్, ఈ స్క్రివెన్, జోసెఫ్ స్క్రివెన్ చెప్పిన మాట ఏంటిది అంటే, ద లార్డ్ అండ్ ఐ డిడ్ ఇట్ బిట్వీన్ అస్. ఆ పోయం ఏంటిది అంటే మనందరికి కూడా తెలిసిన పరిచయమైన పాట, వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. We all know this song, dear friends. What a friend we have in Jesus. All our sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry to God in prayer. Have we trials and temptations? Is there trouble anywhere? We should never be discouraged. Take it to the Lord in prayer. Can we find a friend so faithful, who will all our sorrows share? Jesus knows our weakness. Take it to the Lord in prayer. Are we weak and heavy laden, cumbered with a load of care? Precious Savior, still our refuge. Take it to the Lord in prayer. Do thy friends despise and forsake thee? Take it to the Lord in prayer. In his arms he will shield thee. Thou wilt find a solace there. I'm sure ఇక్కడ ఉన్న చాలా మందికి I'm sure this is our favorite song. Once upon a time, ఈ పాట నేను ఎన్నోసార్లు I used to sing this song, dear friends. Do thy friends despise thee? Take it to the Lord. All these things that are happening in our lives is because we are not taking it to the Lord. We are not praying. We are not bringing it to the Lord, dear friends. So this morning I want to encourage, is anyone among you suffering? Emotionally, are you depressed with life? Are you discouraged with life? Your life is so precious to God. Your life is so dear to God. He has the complete authority. He is above all. He is a sovereign God who knows end to the beginning. He knows about your life. If you are discouraged and depressed, this is how Satan is working in your life. And this morning, pray to this God and tell to this God that, Lord, this is where I am this morning. నేను ఈ స్థితిలో ఉన్నాను ప్రభువా, నన్ను పైకి లేవనెత్తుతావా అని ఈ ఉదయకాలము మనము ప్రార్థన చేయడానికి సిద్ధపడదాము. ఒక 2 వచనాలు చదువుకుందాము, తర్వాత మనము ప్రభు బలిలోనికి సిద్ధపడదాము. వి ఆల్ నో Psalm 138 verse 8, 138వ కీర్తన 8వ వచనము. విల్ రీడ్ టుగెదర్. ఈ మాటని మనం కలిసి చదువుదాము. చదివిన తర్వాత ఇఫ్ యూ బిలీవ్ ఇన్ దిస్ వర్డ్, at the end say a loud amen to God. Let us read this verse prayerfully. ఈ వాక్యాన్ని, ఈ మాటని మనము ప్రార్థనపూర్వకంగా చదువుదాము. ఇది చదివిన తర్వాత ఈ మాటని నువ్వు నమ్మితే బిగ్గరగా ఆమేన్ అని దేవునికి చెప్పు. Let us read this verse. Psalm 138 verse 8. The Lord will perfect that which concerns me. Your mercy, O Lord, endures forever. Do not forsake the works of your hands. Amen. యెహోవా నా పక్షమున కార్యము చేయును. యెహోవా నీ పక్షమున కార్యము సఫలము చేయునుగాక. ద లార్డ్ విల్ పర్ఫెక్ట్ దాట్ విచ్ హీ కన్సర్న్స్ మీ. అండ్ ఇంకొక మాట, 2 Chronicles chapter 32 verse 7 and 8. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 7-8 వచనాలు. Second Chronicles 32 verse 7 and 8. Be strong and courageous. Do not be afraid or dismayed before the king of Assyria and all the horde that is with him. For they are more than with us than with him. With him is an arm of flesh, but with us is the Lord our God to help us and fight our battles. Shalom. With him is the arm of flesh, but with us is the Lord our God to help us and fight our battles. Are you willing to give your battle to the Lord and say that, Lord, you take it now? I tried calling people. I tried doing my own things. Now I give up, Lord. Be still, I give up, Lord. And now, Lord, you fight my battle. ఇంకొక మాట చదువుకుందాం. Exodus chapter 32 verse 12. Exodus 32:12.
నిర్గమాకాండము 32:12 కలిసి ఈ మాటని కూడా మనం చదువుకుందాం. 32 సారీ the song of Moses ఏ చాప్టర్లో ఉంటుందో తెలుసా ఎవరికైనా? ఇట్స్ ఇట్ సేస్ ద గాడ్ ఎలోన్ అన్న మాట మనకు కనిపిస్తుంది. ఇఫ్ కెన్ సమ్వన్ Deuteronomy 32:12. I'm sorry. Deuteronomy chapter 32 verse 12. కలిసి ఈ మాటను కూడా చదువుకుందాం. Deuteronomy chapter 32 verse 12. The Lord alone guided him. చాలు. The Lord alone guided him. ఇప్పుడు నువ్వు అందరితోటి పోయి దేవా నాకు నువ్వు కావాలంటే కాదు. The Lord alone guided Israelites in the wilderness. The Lord alone will guide you in your situation this morning. So if you believe in this, if you believe that the Lord will perfect that which concerns me, and if you believe that the Lord is with me, and if you believe that my God is going to fight my battle, and if you believe that this God alone ఆయన మాత్రమే is going to guide me అని నువ్వు నమ్మితే, ఈ సమయంలో మనం ఒక పని చేద్దాము, ఒక పాట పాడుకుందాం. సేమ్ వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అన్న పాట. ఒకవేళ మీరు మోకరించగలిగితే మీరు మోకరించండి. మేబీ సమయం లేదని రీజన్ చెప్తా ఉన్నావేమో దేవుని దగ్గరకు వచ్చి నీ శ్రమని చెప్పుకోవడానికి. మేబీ యు ఆర్ సేయింగ్ దట్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టెల్ మై ట్రబుల్స్ టు ద లార్డ్, టు టెల్ మై పెయిన్ టు ద లార్డ్, టు టెల్ మై యాగనీ టు ద లార్డ్ అని ఒకవేళ ఆ స్థితిలో ఉంటే, maybe I want you to take this time now, be on your knees, tell your problem to the Lord, tell your pain to the Lord, tell your emotional suffering and the battle that you are going through and the pain that you are going through this morning. Tell it to the Lord plainly. God wants to hear from your mouth. నీ నోటి నుంచి దేవుడు నీ శ్రమని వినాలని ఇష్టపడతా ఉన్నాడు. Maybe you are all alone, maybe you are lonely this morning, thinking that is there anyone who can help me? This loving God is there to help you. This loving God wants to embrace you and he wants to sympathize with your pain, dear friend. ఆ దేవునికి నీ బాధ చెప్పుకోవడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా? Are you willing to tell your pain to the Lord? As we are going to sing this song, what a friend we have in Jesus. ఈ పాట మనం పాడుకుంటా ఉన్నప్పుడు take it to the Lord in prayer. Your pain, your burden, నువ్వు ఏదైతే శ్రమ పడతా ఉన్నావో, if you can be on your knees and tell to God that Lord, I give up and I give it to you. And Lord, you take care of me. God is in our midst. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. He is speaking to you. And ఈ సమయంలో give that to the Lord.